కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లోకేష్ గారి హౌ మంగళగిరి మీద ఎంత ఫోకస్ ఉన్నారో మేము ఇలా సిఎస్ఆర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఇదర్ లోకేష్ గారి పేరు ఆర్ సమ్ లోగో ఏదో ఒకటి వేద్దామంటే ఆయన అలాంటి ఏం వద్దు, స్కూల్స్లో వీ వాంటెడ్ టు కీప్ పాలిటిక్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి స్పెసిఫిక్గా ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అని మాత్రమే, కలర్ కూడా మీరు చూస్తే పార్టీ రిలేటెడ్ కలర్స్ ఏమి వద్దన్నారు. సో ఐ థింక్ అది ఇట్ కైండ్ ఆఫ్ స్పీక్స్ టు హౌ డెడికేటెడ్ హీ లాస్ట్ గవర్నమెంట్లో అయినట్టు అలా చేయకుండా. ఆల్సో ఆయన బర్త్డే ఈరోజు, బట్ ఆయన నిన్న నైట్ కూడా మీరు వీడియోస్ చూస్తే దావోస్లో లేట్ నైట్ మీటింగ్స్ ఇండస్ట్రియలిస్ట్తో టు బ్రింగ్ మోర్ ఇండస్ట్రీస్ into our state. So very happy to do it in Mangalagiri, and going forward both Telugu states, Andhra, Telangana will continue to do CSR activities on behalf of Solara. IT శాఖ మార్చులు స్థానిక మంగళగిరి శాసనసభ సభ్యులు మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి 42వ జన్మదినోత్సవం సందర్భంగా హ్యాపీ బర్త్డే మై డియర్ లీడర్. అండ్ 42వ జన్మదినోత్సవం సందర్భంగా మా చిరకాల మిత్రుడు కొల్లి గోపాల్ గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో లోకేష్ బాబు కూడా సన్నిహితుడు. ఈ స్కూల్లో లేవర్ సెక్షన్ స్కూల్ 1100 మంది విద్యార్థుల స్కూల్లో తన కంపెనీ సిఎస్ఆర్ నుంచి ఇక్కడ కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఈ పిల్లలకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా గోపాల్ గారిని అభినందిస్తూ, అలాగే 167,710 మంది మంగళగిరి ఓటర్లు నారా లోకేష్ బాబుకి ఓటేసి ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకుని, అలాగే 91,413 భారీ మెజారిటీతో రాష్ట్రంలోనే 3వ హైయెస్ట్ మెజారిటీతో ఇక్కడ గెలిపించిన మంగళగిరి ఓటర్లకి, అలాగే ఆ ఓటేసి లోకేష్ బాబుని 16వ శాసనసభకు ఎన్నుకున్న 167,710 మందికి నా పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఓడిపోయినా గివప్ ఇవ్వకుండా మళ్ళీ ఇక్కడే గెలవాలి. 83, 85లో స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు తప్ప మరెప్పుడు ఏనాడు గెలవని తెలుగుదేశం పార్టీ గెలవని సీట్లో టఫ్ సీట్లో పోటీ చేసి మళ్ళీ ఇక్కడి నుంచే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి శాసనసభకు ఎన్నికై ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అహర్నిశం శ్రమిస్తున్న లోకేష్ బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.